ఫైన్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పద్మ అవార్డ్స్ గ్రహీతలు ఎవరైతే ఉన్నారో భారత ప్రభుత్వం గౌరవించిందో వాళ్ళందరినీ కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఫెలిసిటేట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అది చాలా నిజంగా గర్వించదగ్గ విషయం అండి. మన తెలంగాణలో చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఈ పద్మభూషణ్ అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం, గొప్ప విషయము. అలాంటి వాళ్ళని గౌరవించుకోవటం అది నిజంగా మనం చేయాల్సిన పని. మన సీఎం గారు చేస్తుంది నిజంగా హర్షించదగ్గ విషయం. ఓకే, అదే చిరంజీవి గారికి కూడా ఆయన నైట్ కలిసారు. ఆ విజువల్స్ అవన్నీ కూడా చూసాం, పర్సనల్గా వెళ్ళి మాట్లాడడం. ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వం ద్వారా ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన చిరంజీవి గారికి ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా చేస్తున్నారు. యాక్చువల్గా చిరంజీవి గారికి వచ్చిన పద్మభూషణ్ అవార్డులో ఆ ప్రెస్ రిలీజ్ ఏదైతే ఉందో దానిలో క్లియర్గా మెన్షన్ చేశారు, ఆంధ్రప్రదేశ్ తరపున గుర్తించబడిన పద్మవిభూషణ్ అవార్డు ఈయనకు వచ్చింది అని చెప్పేసి. దీన్ని ఫస్ట్ ఈ ఫెసిలిటేషన్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చేయాల్సిన ఫెసిలిటేషన్ని మన సీఎం గారు ఒక అడుగు ముందుకెళ్ళి మన సీఎం గారు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. మన డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఒక సీఎంకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ని బట్టి మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. టూ మచ్ పొలిటికల్గా వెళ్ళొచ్చో లేదో తెలియదు, కానీ హీ హ్యాస్ టు లర్న్. అంటే గతంలో కూడా మనకి టికెట్లు ఇష్యూ అప్పుడు చిరంజీవి గారితో పాటు చాలామంది ప్రభాస్, మహేష్ బాబు అందరూ కూడా మనం చూసాము. సీఎం గారి దగ్గర ఉండే టికెట్లు ఇష్యూ దాని గురించి చాలా అప్పట్లో కాంట్రవర్సీ కూడా అయింది. అదేంటి ఆయన దండం పెట్టి మాట్లాడడం, దాని గురించి పవన్ కళ్యాణ్ గారు అట్లా తగ్గి ఉండడం నాకు నచ్చలేదని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఆయన మైండ్లో పెట్టుకున్నారా అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే రాజకీయంగా ఇప్పుడు చిరంజీవి గారిని ఫెలిసిటేట్ చేస్తే దాన్ని కూడా రాజకీయ కోణంగా చూస్తున్నారు అనుకోవచ్చా ఏపీ ప్రభుత్వం, జగన్ గారే? అలా 100% చూడొచ్చండి. ఎందుకంటే కళ్యాణ్ బాబు గారు కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని చిన్న ఎంప్లాయీ నుంచి పెద్ద ఎంప్లాయీ దాకా ఖచ్చితంగా చాలా గౌరవంగా చూస్తారు. సీఎం ఆయన దండం పెట్టింది కూడా ఆయన పర్సనల్ విషయం కోసం కాదు, సినీ పరిశ్రమ తరపున ఆయన దండం పెట్టాడు. ఆయన ఎక్కడా తగ్గలేదు ఆ విషయంలో. ఆయన ఇంకా అందరి దృష్టిలో కొంచెం పైనకి ఎదిగారనమాట. అలాంటి సీఎం అక్కడ ఆంధ్ర సీఎం ఇవన్నీ మనసులో పెట్టుకొని కనుక ఒకవేళ ఆయనకు ఫెసిలిటేషన్ చేయకపోతే అది ఆయనకి ఇంకా డ్రాబ్యాక్ అవుతుంది, ఇంకా మైనస్ అవుతుంది 100%. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఆల్రెడీ అన్ని ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయినాయి, ఇక సినీ ఇండస్ట్రీ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని అంటే ఈ యొక్క ఈ యొక్క స్టెప్ మనం వేస్తే ఇది రాజకీయంగా ఎలా ఉంటుందని దీన్ని కూడా ఆయన రాజకీయంగానే ఆలోచిస్తారనుకోవచ్చా? సో మొట్టమొదటిసారిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఇప్పుడు చేస్తున్నారు. యాక్చువల్గా చేయాల్సింది మీరు చెప్పినట్టు జగన్ గారు కాబట్టి ప్రతిదాన్ని రాజకీయంగా చూస్తున్నారు. ఆయన 200% ప్రతిదాన్ని రాజకీయంగానే చూస్తారు కదా. ఆయన దగ్గర పొలిటికల్గా ఎక్కడ ఆన్సర్స్ ఉండవు. ఆయనని మీరు ఏ పొలిటికల్ క్వశ్చన్ అయినా అడిగి చూడండి ఒకసారి, ఖచ్చితంగా ఆయన ఇచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటాయి? పర్సనల్ అటాక్ ఉంటుంది. దేనికి మన రోడ్లు ఏవి అంటే సమాధానం లేదు, లేకపోతే మన విద్యా సంస్థ ఏంటి ఇలా ఉందంటే సమాధానం లేదు, అమ్మఒడి ఎందుకు అంటే సమాధానం, ఫ్రీలు ఎందుకు అంటే సమాధానం లేదు. దేనికైనా కానీ ఆయన చేసేది ఓన్లీ 3 పెళ్ళిళ్ళు, అంతకు మించి ఇంకో సమాధానం లేదు. ఇప్పుడు కళ్యాణ్ గారి అన్నయ్య గారిలానే చూశారు తప్ప ఆంధ్ర నుంచి వచ్చిన ఒక గొప్ప యాక్టర్ ఇంత ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చిందని ఆయన చూడలేదు. అది కూడా ఆయన ఖచ్చితంగా పొలిటికల్ వ్యూలో ఆయన వెళ్ళినట్టే. సో ఇలాగే ఉండి ఇప్పుడు ఇది చూసిన తర్వాత కూడా ఫంక్షన్ చేయకపోతే అక్కడ ఎలక్షన్స్ అప్పుడు కూడా నెగిటివ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారు ఆయనకి? ఇప్పుడు మీరు పాజిటివ్ ఉందని ఏమన్నా అనుకుంటున్నారా? ఆల్రెడీ 30-40 అని చెప్పేసి ఆల్రెడీ వచ్చింది. ఇలాంటివి కూడా వెళ్తే ఇంకా కొంచెం మనకి ప్లస్ అనమాట, జనసేన వాళ్ళకి ప్లస్ అది యాక్చువల్గా.